దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఆగస్టు 3. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనము. దేవుడు తన సంకల్పమును అనుసరించి బబులోనులో చెరగానున్న యూదా యవనస్తుల పక్షమున నెమ్మదిగా పనిచేసెను. తన రాజ్యములో జ్ఞానము ప్రవీణత కలిగిన యవనస్తులనందరినీ రప్పించుమని రాజు ఆజ్ఞ ఇచ్చెను. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనములు. తన రాజ్యములోని ప్రజలందరికంటే చెరగా వచ్చిన ప్రజలలో అధిక జ్ఞానము గలవారుండిరని రాజు గుర్తించెను. దేవుడు తన ప్రజలకు అసాధారణమైన జ్ఞాన సంపదలు సామర్థ్యమును అనుగ్రహించునను విషయము అందరికీ తెలిసినదే. ఈనాడు కూడా ఐరోపా ఖండములోని ఆయా దేశములు, జర్మనీ, రష్యాలు విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయములలో అభివృద్ధి చెందుచున్నవనగా దానికి కారణము ఈ యూదా శాస్త్రజ్ఞులే. అసమానమైన తెలివితేటలు ఈ యూదా జాతి సొత్తు. ఈ యూదా బాలురను తన రాజ్యములో ఉన్నత స్థానములలో నుంచి తద్వారా తన రాజ్యాభివృద్ధికై వారిని వినియోగించుకొనవలెనని రాజు కోరెను. ఆ ఉద్దేశముతోనే వారికి తర్ఫీదు ఇవ్వగోరెను. ఈ యవనస్తులు బబులోను సంకల్పములను విఫలము చేసి చెరలోనున్న యూదులకు విడుదల కలిగించుటలో దేవునిచే వాడబడిరి. ఈ రీతిగా దేవుడు పనిచేయును. సాతాను తంత్రములనే దేవుడు వాడుకొని వాటి ద్వారానే విజయము చేకూర్చును. ఒక ఉదాహరణ చూడుడి. పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు ప్రభువులో ఎల్లప్పుడూ తప్పు కనిపెట్టవలెననే చూచుచుండిరి. అయితే వారి మాయోపాయములలో వారే చిక్కుకొనిరి. ఒకప్పుడు పాపము చేయుచుండగా పట్టబడిన ఒక స్త్రీని వారు యేసు ప్రభువు యొద్దకు తీసుకొని వచ్చి ఇట్లు చెప్పిరి. స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను. నీవేమి చెప్పుదువు అని ఆయనను శోధించుచు అడిగిరి. అందుకు యేసు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని జవాబిచ్చెను. వారందరూ మనసాక్షి చేత గద్దింపబడిన వారై ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయిరి. అట్లు వారి సొంత పాపములను వారు ఒప్పుకొనవలసి వచ్చెను. ఆ రీతిగా ప్రభువు వారిని అనేక మారులు సిగ్గుపరచి వారి పన్నాగములలో వారే చిక్కుకొనున్నట్లు చేసెను.